ఎవరైతే యేసుక్రీస్తు వలెనే మరణమును జయించి పునరుత్థానము పొందాలని ఏ వ్యక్తి అయితే అనుకుంటున్నాడో ముందు ఆ వ్యక్తి మరణ అనుభవములోనికి వెళ్ళిన వాడై ఉండాలి. మరణ అనుభవములోనికి వెళ్ళాలి. యేసును అంగీకరిస్తే సరిపోదు. యేసును అంగీకరించిన ప్రతి వ్యక్తి ముందు మరణ అనుభవములోనికి వెళ్ళిన వాడై ఆ అనుభవాన్ని దాటిన వాడుగా ఉండాలి, బ్రతికి ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయములో 2-3 వచన భాగాల్లో పౌలు భక్తుడు అన్నాడు, చూడండి, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై ఉంటారు. ఆ సువార్త ఏమిటి? ఆ సువార్త శక్తి ఏమిటి? ఆ సువార్త బలము ఏమిటి? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో కనబడుతుంది. సువార్త బలం ఏమిటో కనబడుతుంది. అది రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయములోనికి రండి ఒకసారి చూడండి, మొదటి నుండి చూడండి. నిలిచి ఉందుమా. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట అందులో ఎలాగూ నివసించుదుము, జీవించుదుము. మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన ఈ మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగును మనము లేపబడుటకు ఏంటిదట? మరణములో పాలి పొందుతే దాని వెనుకాల వచ్చేది ఏమిటంటే పునరుత్థాన శక్తి. మరణమును అనేది ప్రతి క్రైస్తవుడు రుచి చూసి ఉండాలి. ఏ మరణమో తెలుసా? పాత జీవిత మరణమును ప్రతి వ్యక్తి రుచి ఎరిగిన వాడై ఉండాలి. ఇప్పటి వరకు ఎంతమంది పాత జీవితమును రుచి ఎరిగి దాన్ని పాతి పెట్టి నూతన పునరుత్థాన శక్తి చేత నడిపింపబడుతున్నారు? ఒకసారి ఎవరికి వారు ఆలోచన చేయండి. ఎవరికి వారు జ్ఞాపకము చేసుకొని ఒకసారి ఆలోచించుకోనండి. ఏమి ఆలోచించుకోవాలి? గత జీవితములో నేను మరణించాను, ఇప్పుడు బ్రతుకుచున్నది నవీన స్వభావపు నూతన పునరుత్థాన బలము చేత బ్రతుకుచున్న శక్తి. నేను ఇప్పుడు బ్రతుకుతున్నది మామూలు బ్రతుకు కాదు, పునరుత్థాన శక్తి వలన బ్రతుకుతున్నానని ఎంతోమంది అనుకోగలుగుతున్నారు. నా బ్రతుకు పునరుత్థాన శక్తి వలన బ్రతుకుచున్నది. ఇప్పటి వరకు నేను గడిచిన కాలములో నేను చేసిన అపరాధముల వలనను, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా అపరాధముల వలనను పాపం వలనను మనం ఏమయ్యాము? చచ్చిన వారమై ఉన్నాము. అవునా? పాపము వలన మనం ఏం చేయబడ్డాము? చచ్చిన వారము. ఇప్పుడు నీటి బాప్తిస్మం అనే మరణము వలన మనం ఏం చేయబడ్డాము? పునరుత్థానము శక్తిని పొందాము. అయితే నీటి బాప్తిస్మం పొందిన వారైనను, ఇప్పటి వరకు నీటి బాప్తిస్మం పొందని వారైనను అనేకులమైన మనము చాలా మంది మనలో ఇంకను పాత జీవితములలో మరణ అనుభవములోనికి రాలేదు. అందుకే అందరికీ పునరుత్థానము లేదు. అర్థమైందన్నమాట. అందరికీ పునరుత్థానము లేదు. కొందరికి మాత్రమే పునరుత్థానం ఉన్నది, అందరికీ పునరుత్థానం లేదు. అదేందయ్యా, మేము కూడా నీటి బాప్తిస్మం పొందాము, మేము కూడా పునరుత్థానం చెందినట్టే కదా రోమపత్రిక ప్రకారంగా అంటారు. అయితే పాపము విషయములు ఎంతమంది మరణించారు? పాపము విషయమై మరణించిన వారు ఎంతమంది? పాపము విషయములో మరణ అనుభవములోనికి వచ్చిన వారు ఎంతమంది? ఒక మాట చెప్తాను వినండి. నీటి బాప్తిస్మం పొందాను, నేను పాతి పెట్టబడి పునరుత్థాన శక్తి ద్వారా మరల నూతన నవీన స్వభావములోనికి మార్చబడ్డాను అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరికీ ఒక సంగతి, మన పితరుడు అనబడిన యోసేపు, యాకోబు కుమారుడైన యోసేపు 11వ వాడు, చిన్నవాడు, అన్నల చేత ద్వేషింపబడ్డాడు. ప్రాణహాని చేత పారిపోతూ ఉంటే పట్టుకొని మరీ చంపడానికి ప్రయత్నం చేశారు. చంపినంత పని చేసి అమ్మేశారు. 4 రూకలకు అమ్మేసుకొని
వారు పబ్బము గడుపుకుంటే ఎవరి చేతునో బ్రతికింపబడి ఎక్కడనో వెళ్ళిపోయి ఎవరి దృష్టిలోనో పడి ఆఖరుకు రాజరిక వ్యవస్థలో మంత్రిత్వ శాఖలో మంత్రిగా పేరు తెచ్చుకొని ఆర్థిక శాఖ మంత్రిగా మరి దేశ లావాదేవీలలో ఒక మంచి బలమైన నాయకుడిగా నిలబడి రాజు తర్వాత రాజు అంతటి స్థాయిలోనికి ఎదిగిన వ్యక్తి యోసేపు. అంతటి స్థాయిలోనికి వచ్చిన తర్వాత ఒకానొక సమయంలో అప్పటికే మంచి సుందరమైన వాడు, యవనస్తుడు, బలము కలిగిన వాడు, చురుకుగా ఉండగలిగిన వాడు, చక్కటి జ్ఞానవంతుడు, మంచి ఆరితేరిన జ్ఞానము చేత నింపబడిన వ్యక్తి యోసేపు. ప్రతిరోజు కనులేదుట కనబడుతున్నాడు. పోతీఫరు భార్య కనులేదుట కనబడుతున్నాడు యోసేపు. ఎవరి ఎదుట? పోతీఫరు రాజు యొక్క భార్య కనుల ఎదుట కనబడుతున్నాడు. చాలా బలమైన వాడు, కండలు తిరిగిన వీరుడు, చక్కటి జ్ఞానవంతుడు, తెలివిపరుడు. ఇతనితో నేను సుఖమును అనుభవిస్తే నా జన్మ ధన్యమవుతుంది అనుకున్నది. నాయన గదిలోనికి రమ్మని పిలిస్తే వెళ్ళాడు. అమ్మగారే కదా పిలిచేది అనుకున్నాడు. పాపం చేయమని అడిగింది. నేను చెయ్యను అన్నా. చెయ్యమంటే ఏమైంది? చెయ్యను, నేను చెయ్యను అని. చేయకపోతే నేను రాజుకు చెప్పి నీ ప్రాణం తీపిస్తాను అంటుంది. అంటే ఆయనేమంటాడు, ప్రాణం పోయినా మంచిదే కానీ పాపం చేయనమ్మా. నువ్వు తల్లి లాంటి దానివి, రోజు నాకు ఆహారం పెడుతున్నావు, నేను నీతో పాపం చేయలేను అంటాడు. నువ్వు మొగానివి కాదా అని రెచ్చగొడితే ఏమంటాడు, నేను ఈ విషయములో చచ్చిన వాడనై ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఏ విషయములో? ఈ పాపపు కార్యము చేయడములో నేను చచ్చిన వాడనై ఉండగా నన్ను చెయ్యమనడములో నీ ఉద్దేశం ఏమిటి? అసలు నేను మరణించి ఉన్నాను కదా. దీని పేరు మరణ అనుభవం అంటుంది. ఎంతమందికి అర్థం? దీని పేరు ఏం పేరు? మరణ అనుభవము. చచ్చిన స్థితేనా? అవును, నేను చచ్చాను. ఈ విషయంలో నేను ఏమి చేయలేవు. ఎందుకు చేయలేవు? లేదమ్మ, నీకు తెలియదు, ఈ విషయంలో నేను చాతగాని వాడను. ఎవరు ఒప్పుకుంటారండి ఇట్లా? ఈ విషయంలో నేను చాతగాని వాడను. ఈ పాపము విషయములో నేను చచ్చిన స్థితిలో ఉన్నాను కాబట్టి చేయలేనమ్మా, నేను చేయలేదు. లేదు, నేను దండోరేస్తాను, వేయించండి. శిక్షకు అర్హుడిని, నేను శిక్షపాత్రుని చేస్తాను, చేయండి. చరిత్రహీనుని చేస్తాను, చేయండి. నీ ఉద్యోగం మూస్తూ చేస్తాను, చేయండి. ఏమి చేసినను నేను లొంగిపోయే మనిషిని కాదు. ఎందుకనంటే నాకు చేయాలనే మనసు ఉన్నా నాకు ఈ విషయంలో చేత కాదు. నిజానికి ఆయన మొగసిరి కలిగిన వాడు కాదా అంటున్నాను. యాకోబు మొగసిరి కలిగిన వాడై దేవునితో పోరాటం చేసిన వాడని లేఖనము సెలవిస్తుంది. మరి యోసేపు మొగసిరి కలిగిన వాడు కాదా అంటే చాలా అద్భుతమైన ఆరోగ్యవంతుడే గాని తన మనసులో ఒకటి ఫిక్స్ చేసుకున్నాడు. ఏమని? నేను పాపము చేయకూడదు, ఇందు విషయమై నేను మరణ అనుభవములోనికి వెళ్ళాను అని చెప్తాడన్నమాట. ఇలా చెప్పగలిగిన వాళ్ళకు మాత్రమే పునరుత్థాన శక్తి లభిస్తుంది. హల్లెలూయా. ఇలా లేని వారికి పునరుత్థానం లేదండి. మేమందరము యేసు రాకడలో ఎత్తబడతాము, మేమందరము పరలోక రాజ్యానికి వెళుతాము, మేమేమి అజ్ఞానులము కాదు, మాకు చాలా త్రోవలు తెలుసు, మేము ఏ విధంగానైనా దేవుణ్ణి మెప్పించగలమని ఎవరైతే అనుకున్నా వారి జ్ఞానమంతా మురికి కుండలో పోయబడుతుంది, అజ్ఞానుల పాలవుతారు. ఆగూరు ప్రవక్త అన్నాడు 30వ అధ్యాయము 2వ వచనములో, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందలేదు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు అని లేఖనం సెలవిచ్చినప్పటికీ జ్ఞానముతో ఎవరైనా పరలోకానికి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. పరిశుద్ధత అటు తర్వాత జ్ఞానము, ఈ రెండు సమపాలలో కొనసాగించగలిగిన భక్తులు
దేవుని రాజ్యములో వారసుడు. హల్లెలూయా. ఎవరు వారసులు అవుతారు? ఒకటి పరిశుద్ధత, రెండవది జ్ఞానము. ఈ రెండు క్రీస్తు నాదునిలో మనకు కనబడతాయి. అతడు జ్ఞానవంతుడు మరియు పరిశుద్ధుడు. అతడు పరిశుద్ధుడు, అతనిలో ఏమాత్రము పాపము లేదు. పాపము లేనివాడుగా ఉన్నాడు, అంతే జ్ఞానవంతుడుగా ఉన్నాడు. ఈ కారణముల చేత అతడు రేపు నిత్యత్వములో పునరుత్థాన బలము మరణము ఆయనను బంధించి ఉంచుట ఎందుకు అసాధ్యమైందో తెలుసా? ఈ లోకము పాపముతో నింపబడ్డది. అవునా? ఈ లోకము పాపంతో నింపబడ్డది. అతడేమో పరిశుద్ధుడు అనబడిన వాడు ఈ పాపము లోకములో ఉంటే ఈ పాపము లోకము కూడా చిదరించుకున్నది. నీలాంటి పరిశుద్ధుడు మాకు ఉండడా? నీవేమో పరిశుద్ధుడవు, మేము పాపులను మా దగ్గర మా గర్భమున దాచుకుంటాం. భూమాత అంటుంది ఏమని? భూమి ఏమంటుంది తెలుసా? నాలాంటి పాపులను నా దగ్గర ఉంచుకుంటాను. నీవేం పరిశుద్ధుడు, నీవు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. అందుకు మరణము కూడా ఓడిపోయింది. ఓ మరణమా ఏమన్నాడు? లేఖనం ఏమంటుందో తెలుసా? హోషేయ, అందరూ చూడండి లేఖన భాగములు. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచన భాగము చూడండి. పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడానంటే ఆ మరణమునకు కలిగిన విజయము యేసులో కనబడుతుంది. హల్లెలూయా. విజయం ఎక్కడంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడో తెలుసా? యేసునాథుని పునరుత్థానములో. అయితే ఎందరైతే యేసును అంగీకరించిరో వారందరికీ కూడా ఈ పునరుత్థాన శక్తి లభిస్తుంది. ఎప్పుడో తెలుసా? మనము కూడా మరణ అనుభవములోనికి వెళ్ళినప్పుడే. యోసేపు పాపము చేయడానికి ఇష్టపడక పాపము విషయంలో నేను సచ్చిన వాడనై ఉన్నానని యోసేపు చెప్తున్నాడు. నీకు ఇంకో రకమైన ఎదురు దెబ్బ తగులుతుంది. అన్యాయం అనేది, అక్రమం అనేది, అబద్ధాలు అనేవి, మోసములు అనేవి, భూతు అనేది, గొడవలు అనేవి, కక్షలు అనేవి, కార్పణ్యాలు, స్వార్థము, ఇవన్నీ నీకు ఎదురవుతున్నాయి. ఎక్కడ నీవు ఈ విషయంలో నేను సచ్చిన వాడను, సచ్చిన దానని ఎప్పుడైనా చెప్పావా? యోసేపు ఒక రకమైన ఎదురు దెబ్బ. నీకు అన్యాయం చేయడానికి అవకాశం వస్తుంది, చేస్తావా? అబద్ధాలు ఆడడానికి అవకాశం వస్తుంది, ఆడతావా? ఒక్కసారికి కదండి. నాకు తెలియక అడుగుతున్నాను. యోసేపు ఒక్కసారే కదా, ఏమవుతుంది? పోతే శిక్ష అనుభవించుడు, ప్రాణహాని ఎందుకు కొని తెచ్చుకోండు? పోతే 2 లాభాలు ఉన్నాయి తెలుసా? ఏమిటి? యోసేపు పోతే ఏమేమి లాభాలు ఉన్నాయి? శరీరపరంగా సుఖమును అనుభవించడం, కోరిన కోరికలు తీరుస్తుంది. రాజే కదా, రాజు భార్య కదా. ఏమైనా ఆటంకాలు ఉంటాయా? మరి ఎందుకంత చాతగానే వాడుగా ఉన్నాడు? ఎంతోమందికి అర్థమవుతుంది సంగతి. ఈ విషయంలో నేను సచిన వాడనై ఉన్నాను అని చెప్పగలిగిన క్రైస్తవ జనాంగము దేవునికి అవసరము. వారి నిత్యత్వములో పరలోక రాజ్యములో ఉండడానికి అర్హత సాధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము లోకము విషయమై సచిన స్థితిలోనికి వెళ్ళాలి. మనము లోకం విషయంలో సచిన స్థితి, పాపం విషయంలో సచిన స్థితి, స్వార్థం విషయంలో సచిన స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి. నిస్వార్థమైన ప్రేమతో మనము నింపబడాలి. ఇలాంటి స్వార్థము లేని వారికి పునరుత్థానం దొరుకుతుంది. యేసు ఇవన్నీ జయించాడు కాబట్టి ఆ భూమి కూడా ఆయనను కప్పి ఉంచడానికి ఇష్టపడలేదు. మాకు కంపరం కొడుతుంది నీలాంటి వాడు ఉంటే, మాకు అవమానం కలుగుతుంది నీలాంటి వాడు ఈ భూమిలో ఉంటే. వెంటనే నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళాలి. మృత్యుంజయుడయ్యాడు, తిరిగి లేచాడు, సమాధిని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేసాడు. కాపరదారులు అలాగనే ఉంటారు. గొలుసులు తెంపబడ్డాయి, మహాభూకం ప్రచండమైన ప్రళయము సృష్టింపబడ్డది. అర్థమవుతుందా? ఇంత శక్తి ఎలా జరిగింది అని అంటే అతని యొక్క పరిశుద్ధత. పాతకాలములో సినిమాలు ఉండేవి. ఇప్పుడున్న సినిమాలు అట్లాంటి సినిమాలు లేవు, కానీ
పాతకాలంలో సినిమాలలో ఒక రొటీన్ డైలాగ్ ఉండేది. ఏంటిదనంటే, నేనే గనక పతివ్రతనైతే నీవు కాలి బోర్డు దమ్ముదుగా కనుక చెప్పిస్తున్నావు. పాతకాలంలో అట్లాంటి డైలాగులు వింటాం మనం. ఇప్పుడు లేవు, అసలు వాళ్ళు లేరు, అట్లాంటి డైలాగ్ లేవు, అట్లాంటి సీను లేవు. అంటే రెండు రెండు ఒకటే అన్నట్టు అందరూ ఒకటే అయింది కాబట్టి ఈ డైలాగులు అన్నీ మటమాయం అయిపోయింది. కానీ పాతకాలంలో ఏంటిది, ఈ డైలాగులు కొడుతూ ఉండే వాళ్ళు. ఎందుకో తెలుసా? పతివ్రత అంటే అర్థం ఏంటిది? ఒక పురుషునికి మాత్రమే అంకితమై పరపురుషుని కన్నెత్తి కూడా చూడకుండా పవిత్రతను చాటుకోగలిగిన వ్రతము చేయడం. దాన్ని వ్రతము చేయడం అంటారు. వ్రత ధర్మము అంటారు. ఏ వ్రతం అది? ఇతరులను ఎరుగక ఏక పురుషుని వైపు దృష్టి సారించుట. ఇంకో పురుషుడొచ్చి ఎలాంటి ప్రేరేపించినా గాని నేను చెల్లించను అని ఆ ధర్మమునకు కట్టబడి ఉండడమే వ్రత ధర్మం. దాని పేరు ప్రతివ్రత ధర్మము అంటున్నారు. అది క్రీస్తునందు ప్రస్ఫుటంగా ప్రతి క్రైస్తవుడు దాన్ని పాటించి తీరాలి. హల్లెలూయా. యేసులో నేను ఉన్నాను అనంటే దేనిని లేక చేయను, దేనికి లోపడు. నా దేవునికి తప్ప నేను అన్యాయానికి లొంగను, అసత్యానికి లొంగను, అబద్ధానికి లొంగను, పాపానికి లొంగను. క్రీస్తుకు అంకితము చేయబడిన నా జీవితము మరొక దానిని నేను సేవించను. యేసును కాదని నువ్వు ఇంకే భక్తి చేసినా అది పరపురుషుని చేరినంత పాపమే. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. వెనకడబడ్డవారు అందరికి గుర్తుంది. మన ధర్మమును మనము చాటుకోగలిగిన వారమై ఉండాలి. మన పరిశుద్ధతను మనము నిలుపుకోగలిగిన వారమై ఉండాలి. పాపము విషయం వచ్చేసరికి నేను మరణించాను అని చెప్పాలి. ఏమి చెయ్యము, నీళ్ళను బుడుక్కన మునిగిన బట్టలు తడిసిన అమ్మయ్య దేవా నేను పరిశుద్ధంగా బతుకుతున్నాం, చచ్చిపోతే పరలోక రాజ్యం ఇవ్వాలంటే అంత ఈజీగా అవుతుందంటారా? అంత ఈజీగా అయ్యే పని కాదు. ఒక వ్యవసాయదారుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పని అంత సులువుగానే ఉన్నదంటారా అని అంటే, లేదయ్యా మేము మంటి తిని మంటితో బ్రతుకుతున్నామని చెప్తారు. వాళ్ళ జీవితం అంతా మంటి పాలి. వాళ్ళు ఎన్నిసార్లు చూసుకుంటే చేతులలో మట్టి రాదేమో, కానీ మట్టితోనే తింటారు వాళ్ళు. ఆ మట్టికి మట్టే తింటారు, మట్టికి మట్టే వాళ్ళ జీవిస్తారు, ఆ మట్టిలోనే ఉంటారు, ఆ మట్టిలోనే. అయ్యా ఇదేందుకయ్యా, కాస్త టెక్నాలజీ వచ్చింది కదంటే కుదరదంటే మేము ఇదే పని చేయాలంటారు. ఎన్నిసార్లు చెప్పినా అదే పనికి వాళ్ళు పూనుకుంటారు. ఎందుకనంటే వారి వృత్తి, వారి ధర్మం అది. ఆ మంటికి ఉన్న మాధుర్యం అంతా పవిత్రంగా వారు చేపడతారు. ఎవరి వృత్తి వారికి ధర్మం అనిపించినప్పుడు యేసునాథుని పైన నీకున్న ధర్మం ఏమిటి? దాని నుంచి వైదొలిగిపోకూడదు. యేసు నుండి వైదొలిగిపోయిన ప్రతి ఒక్కరు కూడా యేసుకు వేరే ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు. యేసుకు వేరే ఏమి చేయలేము. యేసులోనే ఉండి ఏదైనా చెయ్యాలి. ప్రతి శోధనను జయించడము మనము యేసు నుండి జరగాలి. ప్రతి అపాయమును జయించాలన్న, ప్రతి పాపమును జయించాలన్న, ప్రతి శోధనను జయించాలన్న యేసులో ఉండే జయ జీవితము కలిగి ఉండాలి. అప్పుడే మనము జయవీరులం అవుతాం. అంతేగాని మనము విజయము సాధించడానికి అవకాశాలు ఎన్ని ఉన్నా గాని మనము విజయం వైపు మొగ్గు చూపకపోవడానికి కారణం ఏంటిదంటే, ఈ భూమి మీద ఇంకా దేని మీదనో ఆశ పెట్టుకొని సచ్చిన స్థితిలో మనము లేము. మనము చచ్చిన స్థితిలోనికి వెళ్ళితేనే మనము పునరుత్థాన బలము పొందుతాం. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నింటిలో మార్పు వచ్చి చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయాయి? చచ్చిన స్థితిలోనికి వెళ్ళి ఎంతమంది మార్పు చెందారు? పౌలు అన్నాడు, లోకమునకు నేనును నాకును లోకము సిలువ వేయబడి నామన్నాడు. ఆయన అడిగితే చెప్తాడు, పౌలన్నా నువ్వు ఎన్ని విషయాలలో చచ్చినావు అని అంటే, అన్ని విషయాలలో చచ్చిపోయినాను ఆయన. ఏమన్నా సిలువనే వేయబడితే ఇంకెక్కడికి? నేను వేయబడ్డదే సిలువకు. సిలువ పడిన తర్వాత ఇంకేం చేస్తాను? పాపం చేయి పౌలు అన్నానంటే చచ్చిన నాయన దాని విషయం.
కొంచెం లంచం పుచ్చుకుంటావా అంటే పుచ్చుకోను. ఏదైనా కొద్దిగా మా మంచి కొరకు చిన్న అబద్ధం ఆడయ్య పౌలయ్య ఆడను. ఎందుకనంటే దాని విషయంలో కూడా చచ్చిపోయాను. ఇట్లా నువ్వు ఎన్ని విషయాలు చచ్చిపోయినావు అంటే భూమి మీద ఎన్ని అపరాధములు ఉంటాయో వాటి అన్నిటి విషయంలో సచ్చిన స్థితిలోనికి వెళ్ళాను అని అనగలుగుతాడు పౌలు. పౌలు 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 అని మనం ప్రతిసారి పౌలును ఎంత గొప్పగా మనం పొగుడుతామో అతని లాంటి లక్షణములు మనను కొన్నైనను కనబడుతున్నాయి. నిస్వార్థమైన కార్యాలు ఎన్నో చేశాడు. ఏ స్వార్థము లేదండి. ఈనాడు సేవకులు మొదలుకొట్టే సంఘ పెద్దల నుండి సంఘ చిన్నల నుంచి విశ్వాసాల నుంచి కడుపటి విశ్వాస దాకా ప్రతి ఒక్కరు స్వార్థాలు, కక్షలు, కార్పణ్యములు ఇవన్నీ ఉండి పుట్టుక్కన చచ్చిపోయినాం అనుకో, పునరుత్థానం ఎక్కడ చదువుతాం అంటాను. పునరుత్థానం చెందాలంటే ముందు కావాల్సింది ఏమిటి? వీటి విషయంలో సచిన వాళ్ళకి కదా పునరుత్థానం. నా మాట అర్థమవుతుందా? ఎవరికి పునరుత్థానం? చనిపోతేనే కదా పునరుత్థానం ఉంటుంది. మరి ఏ విషయంలో చచ్చిపోయాం? అన్ని విషయాలలో నేను చచ్చాను అని చెప్పగలిగిన స్థితి ఎవరికైతే కలుగుతుందో వారు పునరుత్థానము పొందుతారు. హల్లెలూయా. వారన్నారా, మనందరికీ పునరుత్థాన బలము దొరకాలి, మనమందరం పునరుత్థాన శక్తి చేత లేపబడాలి అని ఎంతమంది అయితే అనుకుంటున్నామో వారందరితో మాట్లాడుతున్న లేఖన భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము. ఇప్పుడు చూడండి 23లోనికి రండి. 23వ వచనం చదవండి. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన అవసరం ఏర్పడ్డదట. ఆ మహిమ పొందడానికి ఒక మంచి సాదృశ్యమును మన ఎదుట పెడుతున్నాడు. అదేంటిది అనంటే, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల అది ఫలిస్తుంది, మహిమ పొందుతుంది విస్తారంగా. ఆ గోధుమ గింజ ఫలించకపోతే, మరణించకపోతే ఒంటిగానే మిగులుతుంది. దానికి పునరుత్థానము దొరకదు. పునరుత్థాన బలము రావాలి అంటే ముందు జరగాల్సింది ఏంటిదంటే అది చచ్చిన స్థితిలోనికి వెళ్ళాలి. చచ్చిన స్థితిలోనికి వెళితేనే అప్పుడు అది మరణ విస్తరించడము జరుగుతుంది. ఇలాగ పునరుత్థాన బలము చేత ప్రతి ఒక్కరూ విస్తరించాలి దేవుని సన్నిధిలో. ఎలా విస్తరించాలో తెలుసా? న్యాయముగా అభివృద్ధి చెందాలి, యథార్థంగా ధనవంతుడు కావాలి, యథార్థంగా ఐశ్వర్యవంతుడు కావాలి. ఏ పొరుగు వానిది ఆశించకుండా నిన్ను నీవు గొప్పగా దేవుని సన్నిధానములో హెచ్చించుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఎవరిని కూడా తక్కువగా చేసి ఏమి లేని స్థితిలో ఉంచడు దేవుడు. అర్థమవుతుందా? భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ప్రతి క్రైస్తవుడు గొప్ప స్థాయిలోనికి రావాలనేదే దేవుడు ఆశిస్తున్నాడు. మరి ఎందుకు రాలేకపోతున్నాడంటే, ఎట్లాగూ మనము మంటి వారమే కదా, ఏం పర్వాలేదు, ఏ సైదు దొరికిండు. తప్పు చేసిన ప్రతిసారి ఆదివారం వెళ్ళి ప్రభువా క్షమించుమని అడుగుతా. ఆయన క్షమించగలిగిన కరుణామయుడు. కాబట్టి మనము తప్పు చేయడము మన వంతు, క్షమించడము దేవుని వంతు, మన మంటి పాత్రలు. కాబట్టి మనం ఏమాత్రం ఐరానబడద్దు. ఆయన క్షమించుతూనే ఉంటాడు, మనం తప్పులు చేస్తూనే ఉంటాం. లేకపోతే ఎట్లా బ్రతుకుతామని ఇంత అడ్వాంటేజ్ గా ప్రతి క్రైస్తవుడు ఉన్నాడు. కాబట్టి ప్రతి పాపము చేస్తున్నాడు. ఆ పాపం వలన ప్రతిసారి మనం మరణ స్థితిలోనికి వెళ్తున్నాము. మనం పునరుత్థానం చేద్దాం. పునరుత్థాన బలం. సచిన వాడు అలాగనే ఉంటాడా? లేవన్నా లేచిన వాడు మన దేవుడు చచ్చి అలాగనే ఉన్నాడా? మరణించి తిరిగి లేచాడా? మరణించి మృత్యుంజయుడై విజయశీలుడయ్యాడు. ఆయన మనందరిని కూడా మరలా మరణించి తిరిగి లేచి పునరుత్థాన బలము చేత మీరందరూ మరణమును జయించిన వారు కావాలి అని దేవుడు కోరుతున్నాడు. మరి మనమందరం ఎందుకు జయం పొందలేకపోతున్నామనంటే, మనము ఇంకా కూడా పాపపు వీధిలోనే మ్రగ్గుతున్నాం. ఎందులో న్యాయమైన స్థితిలో మనం లేవు. ఎందులో దొరకకుండా నికాసుగా నిలబడగలిగిన స్థాయి మన జీవితంలో ఉండి తీరాలి. దానిని మనము చచ్చిన స్థితిలోనికి వెళ్ళి పునరుత్థాన బలము పొందుకోవాలి, పునరుత్థాన శక్తిని పొందుకోవాలి. ఆ పునరుత్థాన బలమును ఎప్పుడైతే నీవు ధరించుకోగలుగుతావో నీవు ఆయన రాకడలు ఎత్తపడడానికి అవకాశం.